సంబంధించిన పాటలు చేస్తుంటే చాలా మంది వచ్చి తమ బాధ చెప్పుకుంటారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ ఆలోచన వస్తుందా అసలు? ఏంది నీ అభిప్రాయం ఏంది దాని మీద? నేను 4 years లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాది రీసెంట్గా May 17th నా పెళ్ళి అయింది. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. మా వైఫ్ పేరు హాసిని. నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. నేను నాకు పెద్దగా బాధలు తెలియదు. నాకు ఇట్లా వదిలిపోతే ఏడవడం ఇట్లాంటివి నాకు పెద్దగా తెలియదు నాకు. బట్ ఏదో ఫ్రెండ్స్ చెప్తుంటే అందులో విని మనకు రైటింగ్ ఇష్టం కాబట్టి దాని నుంచి మనం కంటెంట్ తీసుకొని దాన్ని మనం క్రియేట్ చేస్తాము. బట్ బాధలు ఇట్లాంటివి తెలియదు నాకు. ఇప్పుడు మా వైఫ్ 2 months అవుతుంది మ్యారేజ్ అయ్యి, అంతే. అంటే ఎట్లా ఆమె సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇది మానేద్దామని ఏమన్నా ఎప్పుడైనా ప్రెజర్ చేస్తారా? సపోర్ట్ చేసే లేదు. నేను ఏదంటే అది మంచి అయితే మంచి చెప్తుంది, చెడు అంటే చెడు అని చెప్తుంది. ఎప్పుడు బ్యాక్ సపోర్ట్ లెక్క ఉంటుంది ఆమె. దేంట్లో కూడా నువ్వు చెయ్యొద్దు అట్లనే ఏమన్నదు. చెయ్యొద్దు అనేదానికి ఏం కారణాలు ఉంటాయి, ఆ కారణాలు అని చెప్తుంది. సో ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది, ఇట్లాంటివి కన్వీన్స్ కాదు. అంటే అది కరెక్టే కదా అనిపిస్తుంది మనం ఒప్పుకోబుద్ధి అవుతుంది, అప్పుడు సపోర్ట్ చేస్తుంది మంచిగా. ప్రస్తుతము ఈ సోషల్ మీడియా ట్రెండ్ అయ్యే వ్యక్తులకు ఈ సినిమాలలో అవకాశాలు వస్తుంటాయి కదా. ఇప్పుడు శ్రావణ్కు నిజంగా అట్లా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద వ్యక్తుల నుంచి ఏదన్నా కాల్స్ రావడం కానీ ఏమన్నా అప్రోచ్ కావడం కానీ ఏమైనా జరిగిందా? నిజంగా ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నాను? అయితే కాల్స్ అట్లాంటివి ఏం రాలే, కానీ పరిచయాలు పెరిగినాయి సార్ నాకు. కాంటాక్ట్స్ పెరిగినాయి. అంటే మనం కంటెంట్ వెన్ వీఆర్ క్రియేటింగ్ కంటెంట్, మనం కొత్త కంటెంట్ ఎప్పుడైతే చేస్తామో కొంచెం మనది యూట్యూబ్, టీవీలో వచ్చే వాళ్ళు మనకి మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ బాగా చేస్తున్నావు తమ్ముడు, మంచిగా చేస్తున్నావు అనేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది మనకు తెలుసు, పరిచయాలు ఉన్నాయి. కానీ ఆ పరిచయాలు వాడుకొని వెళ్ళాలని ఏం లేదు మనకి. బట్ ఏంటంటే మన సొంతంగా నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్, మనం ఒక సినిమా తీయాలా. ఇప్పుడు నేను ఎవరిని కాల్లో ఏదో పట్టుకుంటే నాకు ఏదో ఒక కామెడీ షోలో దొరికేస్తుంది, ఏదో ఒకటి దొరికేస్తుంది, నాకు సీరియల్లో కానీ ఏదో ఒకటి దొరికేస్తుంది. కాకపోతే ఏంటంటే మన అజెండా సినిమాలో చేయాలి. సో అది అందుకని చెప్పేసి నేను ఎవరిని ఏం అడిగాను. బట్ నిజంగా నువ్వు కంటెంట్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. సింగిల్ నైట్లో ఫేమస్ అయిపోయి ఒక 3 daysలో సినిమా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏం నడుస్తుంది అదే, సినిమాలు కూడా అట్నే అవుతున్నాయి. సో కంటెంట్ క్రియేటర్స్కి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కొత్త తరంగా ఏదో ఒకటి చేస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని రికగ్నైజ్ ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. అప్పట్లాగా లేదు, ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం చేంజ్ అయింది. ఎవరినైనా తీసుకుంటున్నారు, నీ తాడ టాలెంట్ ఉంది అనుకుంటే తీసుకుంటున్నారు. అప్పట్లో ఈడు మనోడు ఆడు మనోడు రికమెండేషన్స్ అవి నడుస్తుండే. బట్ ఇప్పుడు అట్లా కాదు. కంటెంట్ క్రియేటర్స్ మంచి క్రియేటర్స్ అయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతా. అంటే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది కంటెంట్ క్రియేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేస్తారు. వ్యూస్ రాక కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యూస్ రావట్లేని ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి కదా. ఇట్లాంటి యూత్ నిజంగా వాళ్ళకి ఏం చెప్పాలనిపిస్తుంది నీకు? నిజంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా సార్? వాళ్ళు ఏం తెలియక ఉత్తిగా డబ్బులు పెట్టి ఆ థర్డ్ పర్సన్తో మాట్లాడి వాని మీద డబ్బులు పెట్టి మునిగి ఇట్లాంటి వాళ్ళు చనిపోతారు అంతే. బట్ నేను కంటెంట్ క్రియేటర్స్ ఒకటే చెప్తున్నా, డబ్బుల మీద ఎప్పుడు పెట్టుకోవద్దు. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఒక అన్నకు ఫోన్ చేసిన, ఆల్రెడీ ఆయన యూట్యూబ్లో ఉన్నాడు. ఒక అన్నకు నేను ఫోన్ చేసి అన్న యూట్యూబ్లో డబ్బులు ఎట్లా 2015 ఇది నా యూట్యూబ్లో డబ్బులు ఎట్లా వస్తాయి అంటే, అన్న నాకు ఒక మాట చెప్పిండు. ఏమనంటే స్టార్టింగ్లో, అరే నీకు డబ్బులు వస్తాయి అనేది అది రాంగ్. నీకు డబ్బులు వస్తాయో రావో అది సెకండరీ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత డబ్బులు తెచ్చిపెట్టదా, నువ్వు ఇది బంద్ చేసి పని చేసుకోవాలా అనేది నీకు లైఫ్ డిసైడ్ చేస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఫస్టే డబ్బులు వస్తాయి అనే ఇంటెన్షన్తో నువ్వు స్టార్ట్ చేస్తే అసలు నీకు ఇంట్రెస్ట్ లేనట్టు. అసలు అప్పట్లో డబ్బు మీద అంత ఉండకపోతుండే. ఇప్పుడు ఏదో కొన్ని వ్యూస్ వస్తాయి, మనము కొన్ని డబ్బులు వస్తాయరా అనేది యూట్యూబ్లో ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు డబ్బుల కోసమే యూట్యూబ్ పెడుతున్నారు చాలామంది. ఒకప్పుడు అట్లా లేదు. 2015 చాలా గుడ్ డేస్ అవి నిజంగా. 2015, 16, 17, 18, 19, 20 ఈ ఇయర్స్ అనేవి చాలా మంచి దినాలు ఇవన్నీ. అప్పుడు ఎవరికి ఆశ ఉండకపోతుండే, రే ఒక 10 మంది గుర్తుపడితే చాలరా అనే స్టేజ్లో ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డబ్బుల కోసమే యూట్యూబ్ పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళు పెట్టినా కూడా ఏదో ఒక రోజు నాశనం అవుతారు ఖచ్చితంగా. ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి, క్రియేట్ న్యూ కంటెంట్. డబ్బులు నేను ఎత్తుక్కుంటూ వస్తాయి అంతే. అప్పుడు నాకేం లేదు, ఇప్పుడు ఎంతో కొంత ఉన్నాయి కదా. ఇట్లాంటి యూత్ నిజంగా వాళ్ళకి ఏం చెప్పాలనిపిస్తుంది నీకు? నిజంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా సార్? వాళ్ళు ఏం తెలియక
ఉత్తిగా డబ్బులు పెట్టి ఆ థర్డ్ పర్సన్తో మాట్లాడి వాని మీద డబ్బులు పెట్టి మునిగి ఇట్లాంటి వాళ్ళు చనిపోతారు అంతే. బట్ నేను కంటెంట్ క్రియేటర్స్ ఒకటే చెప్తున్నా, డబ్బుల మీద ఎప్పుడు పెట్టుకోవద్దు, డబ్బుల మీద ఎప్పుడు పెట్టుకోవద్దు. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఒక అన్నకు ఫోన్ చేసిన, ఆల్రెడీ ఆయన యూట్యూబ్లో ఉన్నాడు ఒక అన్నకు నేను ఫోన్ చేసి అన్న యూట్యూబ్లో డబ్బులు ఎట్లా 2015 ఇది నా యూట్యూబ్లో డబ్బులు ఎట్లా వస్తాయి అంటే అన్న నాకు ఒక మాట చెప్పిండు. ఏమనంటే స్టార్టింగ్లో, అరే నీకు డబ్బులు వస్తాయి అనేది అది రాంగ్, నీకు డబ్బులు వస్తాయో రావో అది సెకండరీ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత డబ్బులు తెచ్చిపెట్టదా, నువ్వు ఇది బంద్ చేసి పని చేసుకోవాలా అనేది నీకు లైఫ్ డిసైడ్ చేస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఫస్టే డబ్బులు వస్తాయి అని ఇంటెన్షన్తో నువ్వు స్టార్ట్ చేస్తే అసలు నీకు ఇంట్రెస్ట్ లేనట్టు. డబ్బులు అసలు అప్పట్లో డబ్బు మీద అంత ఉండకపోతుండే. ఇప్పుడు ఏదో వ్యూస్ వస్తాయి, కొన్ని వ్యూస్ వస్తాయి, మనము కొన్ని డబ్బులు వస్తాయరా అనేది యూట్యూబ్లో ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు డబ్బుల కోసమే యూట్యూబ్ పెడుతున్నారు చాలామంది. ఒకప్పుడు అట్లా లేదు. 2015 చాలా గుడ్ డేస్ అవి నిజంగా. 2015, 16, 17, 18, 19, 20 ఈ ఇయర్స్ అనేవి చాలా మంచి దినాలు ఇవన్నీ. అప్పుడు ఎవరికి ఆశ ఉండకపోతుండే, రే ఒక 10 మంది గుర్తుపడితే చాలరా అనే స్టేజ్లో ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే డబ్బుల కోసమే యూట్యూబ్ పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళు పెట్టినా కూడా ఏదో ఒక రోజు నాశనం అవుతారు ఖచ్చితంగా. ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టండి, క్రియేట్ న్యూ కంటెంట్, డబ్బులు నేను ఎత్తుక్కుంటూ వస్తాయి అంతే. అప్పుడు నాకేం లేదు, ఇప్పుడు ఎంతో కొంత నేను ఎర్న్ చేస్తున్నాను. నేను ఏంటంటే డబ్బుల మీద వెనక పరిగెట్టకుండా నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేస్తే డబ్బులే కాదు ఏ స్థాయి నీ దగ్గరికి వస్తుంది అని నేను నమ్ముతా. ఓకే, మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ కెరీర్. మళ్ళీ ఒక మంచి పొజిషన్ ఉన్న తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు బిగ్ టీవీ. ఇట్లా వానలు కూడా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కానీ, మీరు ఏదైతే మీ జర్నలిస్ట్ మీరైతే ఉన్నారో, సో మీలాగా అందరూ ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది అపోజ్ చేస్తుంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసే పనులకే చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకళ్ళని వేరే దారిలో పోకుండా అరే నువ్వు ఇది చెయ్యి అని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అండ్ థ్యాంక్స్ టు బిగ్ టీవీ అండ్ లవ్ యూ ఆల్ అండ్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే వీళ్ళ ఛానల్ని కూడా చూస్తుండండి. అసలు అన్ఫార్చునేట్గా చేయడం జరిగింది ఇట్లా. నేను బయట ఏదైతే చెప్తున్నానో నేను ఎప్పుడు ఏది పై స్థాయికి ఏదికి వెళ్ళినా నేను మీ వాడినే, మీ ఇంటి పక్కన ఉండేటోనే. శ్రవణ్ అంటే ఎవరంటే మావాడని చెప్పుకోండి. నేను మీ ఫ్యామిలీ, మీ చుట్టాలని. ఓకే, బాయ్. లోకల్ బాయ్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా శ్రావణ్ కుమార్ ఒక గడ్డు పరిస్థితుల నుంచి కూడా తను తల్లిదండ్రులు ఒక టార్గెట్ అనుకున్నా కూడా దాన్ని కాదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఇప్పుడు కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు, ఆల్రౌండర్గా రాణిస్తున్నారు. భవిష్యత్తులో తను ఒక మంచి పొజిషన్లో ఉందామని మనం ఆశిద్దాం, తనకు సపోర్ట్ చేద్దాం. చూస్తూనే ఉండండి డిజిటల్ కంటెంట్. కెమెరామెన్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.